పుష్ప సినిమాలో యూజ్ చేసిన లెన్స్ ఇదే లైక్ ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది అంతేనా The winner will get 5 lakh prize money. నీలోకి వెళ్ళి పాస్ తీసుకుని బయటికి రావడం అంటే సాహసం అనే చెప్పాలి. లాంగ్ రాడ్ చూడొచ్చు. ఎక్స్పో మిస్ అయ్యి ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. ఇట్లాంటి ఎక్విప్మెంట్ అన్ని చూడాలంటే షూటింగ్స్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది, వాళ్ళు అలో చేయాలి, అంతే ప్రాసెస్ ఉంటుంది. ఇట్లాంటి ఫెసిలిటీ అనేది దొరకదు. ఇక్కడైతే అది ఫ్రీగా అవైలబుల్ ఉంది. చాలా ఎక్స్ప్లోర్ చేసా, కెమెరాస్ వైజ్ కానీ టెక్నికల్ గా కానీ అండ్ విఎఫ్ఎక్స్ వైజ్ గా కానీ చాలా నేర్చుకున్నా, చాలా నాలెడ్జ్ బయటకి వెళ్తున్నా. దీనికన్నా మనోడికి సబ్స్క్రైబ్ చేయాలి, మీరు అంతా సపోర్ట్ చేయండి. ఎట్లా సపోర్ట్ చేయండి. హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఎటు వెళ్తున్నాం బ్రో? సినిమాటిక్ ఎక్స్పో. అయ్యాను మనం గణేష్ బ్రో, అభిరామ్ అండ్ మళ్ళీ భరత్ బ్రో వెళ్ళిపోతున్నాడు, కిందకి దిగుతున్నాడు. సో మేము అందరం కలిసి సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వెళ్తున్నాం అనమాట. నోవోటల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మాకు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది అనమాట. అండ్ 10 o'clock స్టార్ట్, బట్ మేము 10 o'clock బయలుదేరుతున్నాం. 7 o'clock వరకు ఉంటాం. సో రోజు ఆర్జీవీ అండ్ సందీప్ రెడ్డి బంగా కూడా వస్తారంటున్నారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఏంది యానిమల్ 2 కుడుస్తున్నావా బండి బ్రో? మరి మీరు బండి మీద వస్తారు, మనం ఆటోలో వెళ్దాం. టాటా బాయ్. అభిరామ్ సో మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. అండ్ మేమిద్దరం అయితే వెళ్తున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది నీకు ముందు? లైక్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నావు? ఏంది కదా వీడియోలో చూసా, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్ కదా? సో నేను కూడా చాలా ఎక్సైటెడ్. సో గైజ్, నోవోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. చాలామంది ఉన్నారు, కార్లు ఫుల్ ఉన్నాయి. జాతరకు వచ్చినట్టు అనిపిస్తుంది. జాతరకు వచ్చినామా సినిమాటిక్ ఎక్స్పోకి వచ్చినా అర్థం కావట్లే. భయ్యా చూడండి అసలు ఎంతమంది ఉన్నారు రిజిస్ట్రేషన్ దగ్గర. వామ్మో, నీలోకి వెళ్ళి పాస్ తీసుకుని బయటికి రావడం అంటే సాహసం అనే చెప్పాలి. మనం సాహసం చేద్దాం ఇప్పుడు. సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట ఎంట్రన్స్. సో అక్కడ ఎంట్రన్స్ అయితే ఉంది. సో మనమైతే లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అయితే మనమైతే సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వచ్చేసాం అనమాట. అండ్ చూడొచ్చు, మన ద మెయిన్ ఇదే రిప్రజెంట్ చేసేది సినిమాటిక్ ఎక్స్పోకి. సో వచ్చేసినాం. అండ్ మనమైతే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఫుల్ క్రౌడ్ అవుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఎంత క్రౌడ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం మన రీల్ నుంచే వచ్చి ఉంటారు, ఎందుకంటే మనది 1.2 million పోయింది, 15 లక్షల మందికి రీచ్ అయిపోయింది. సో బ్యాగ్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ బ్యాగ్స్ అయితే మనం రిసీవ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయింది 2 ఉన్నాయి. థ్యాంక్ యూ. అయిపోయింది. సో సినిమాటిక్ ఎక్స్పో బ్యాగ్స్ అయితే వచ్చారనమాట కౌంటర్ దగ్గర. సో అయితే మనమైతే హాల్ 3కి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే టోటల్గా ఎక్స్పో. అండ్ మనం చూడొచ్చు, లోపలికి వెళ్ళిపోదాం. మీరైతే వీడియో చూస్తూనే ఉంటుంది ఫైనల్ వరకు. మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట వీడియో మొత్తం చూస్తే. మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. సో మొత్తం మనం చూసేసి మనమైతే ఎగ్జిట్ అయిపోదాం. ఒక 2-3 hours అయితే పడుతుంది మాకు, బట్ మీకైతే ఒక 10 to 20 minutesలో కంప్లీట్ చేసేస్తాం. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కలిసి ఒక ఎక్స్పో అయితే కండక్ట్ చేస్తున్నాయి. ఎక్స్పో ఇస్ నథింగ్ బట్ ఎగ్జిబిషన్ అని అందరికీ తెలుసు కదా. అండ్ కిపిక్ గేమ్స్ వాళ్ళది అండ్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ రామోజీ ఏదైతే ఉందో, రామోజీ వాళ్ళ ఒక స్టాల్ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు స్టాల్స్ లాగా అయితే క్రియేట్ చేసుకుని ఉన్నారు ఇక్కడ. అండ్ ఫైర్ బోల్ట్ ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు మనకి ఇంకా చాలా ఉంటాయి. సోనీ, కెనాన్ అందరివి ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి మనం అయితే వెళ్ళి చూస్తూ మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదే సోనీ వాళ్ళది అనమాట. ఈ స్టాల్ వచ్చేసరికి సినిమా లైన్ అని చెప్పేసి అక్కడ పైన కూడా ఏంటంటే లైక్ మన కళ్ళకి ఎలా కనబడుతుంది అండ్ అలాగే కెమెరాలో ఏ విధంగా కనబడుతుంది, ఆ లైటింగ్స్ వల్ల లైటింగ్స్ పైన చూడొచ్చు. మనకి పైన ఒక లైట్ ఉంది, అలాగే సైడ్స్ నుంచి ఫిల్ లైట్ అండ్ ప్రతి ఒక్క లైట్స్ అయితే యాడ్ చేశారు. మెయిన్ లైట్ అన్ని ప్రతి ఒక్క లైట్స్ యాడ్ చేసి మనకి ఏంటంటే ఒక మోడల్తో రిప్రజెంట్ చేసి మనకి చూపిస్తారనమాట. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మీద కూర్చోబెట్టి. సో మనం అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం వ్యూని. ఇది వచ్చి ఇక్కడ అయితే మనకి సోనీ సినీ ఆల్టా కెమెరా అని చెప్పేసి అండ్ దీంతోపాటు మనకి ఇంకో కెమెరా అయితే ఉన్నాయి. ఇదే వ్యూ అనమాట. సో ఒక్కొక్కరు ఏంటంటే లైక్ గ్రూప్ ఆఫ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఒక్కో కెమెరా నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ మనమైతే చూడొచ్చు. సో కెన్ సీ హియర్. ఇది వచ్చేసరికి మనకైతే సోనీ కెమెరా, సోనీ సినీ ఆల్టా. సో అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్క ఫ్రేమ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. దీనిలో కలర్తో చూసింది, దానిలో చూసింది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ అన్నీ యాడ్ అయ్యాయి కదా. సో ఆ విధంగా. సో మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్రో ఇగో ఇవన్నీ టాప్ అండ్ సినిమా లైన్ కెమెరాస్ అనమాట. సో మనం అఫోర్డ్ చేసుకునేది వచ్చేసరికి FX30. ఇది 1,80,000 ఉంటుంది. ఇగో ఈ లాస్ట్ FX30 అదే అంతే. FX3 ఉంది కదా, 3.5 lakhs తీసుకుందాం. ఇది మనం అందరం కలిసి. ఇగో ఇది హై ఎండ్ అంటే ఒక 20 లక్షలు ఉంటుంది. ఇది 15, ఇవన్నీ 10 lakhs అబ్బో బ్రో.
రెండే మనకు ఆప్షన్లో 3.5 lakhs 1.8 lakh అంతే. అది తీసుకుంటే మనం నెట్ఫ్లిక్స్ లో కూడా సినిమాలు అప్లోడ్ చేయొచ్చు. అప్రూవ్డ్ 630 అన్ని. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇది మన స్టూడియోలో వేస్తే డైరెక్ట్ ఎట్లుంటుంది బ్రో? మన స్టూడియోలో పెడితే గణేష్ బ్రో బ్రో హాయ్ బ్రో ఎట్లుంది? చాలా బాగుంది కానీ ఇంకా మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టార్టింగ్ అయితే మనం ఎంట్రన్స్ దగ్గర ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా చాలా లోపల చిన్న చిన్న పెద్ద పెద్ద అన్ని కలిపి ఉంటాయి. అపర్చర్ స్ట్రోమ్ 1200X అనమాట. సో మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇది లైట్ చూడొచ్చు. ఇది వచ్చి ఫిల్ లైట్ అండ్ ఈ లైట్ నేమో సెట్టింగ్ చేస్తున్నాడు తను. అండ్ ఇది వచ్చి కూడా మనకి ఏంటంటే ఫోకస్ లైట్. సో ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏంటంటే దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు. సౌండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఉంది. వచ్చేసరికి చాలా పెద్ద కెమెరా, సినీ హోమ్ అని చెప్పేసి సినీ ఆఫ్ లై వాళ్ళది. సో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ డ్రోన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని అక్కడ ఉన్న దాంతో అయితే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. వచ్చేసరికి యారీ ఈ ఒక కెమెరా అండ్ కింద చూసుకోవచ్చు స్టాండ్ ఎంత పెద్ద ఉందో దాన్ని మోయడానికి. అండ్ దాంతోపాటు వచ్చేసరికి రెడ్ కెమెరా. రెడ్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరానే. అండ్ మ్యాక్సిమం ఏంటంటే లైక్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ కింద స్టాండ్ చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి. కెమెరా వెయిట్ చాలా ఉంటుంది. ఒక మనిషి కూడా మోయేస్తాడో మోయలేడో నాకు అర్థం కాదు. ఏంది మన స్టూడియోలోనా హైట్లు ఎత్తాయి కానీ పక్కకు ఉన్నాయి అంత ఆపవు. ఈ కెమెరా పెడితే స్టాండ్ పుట్టుకుని ఇరుగుతుంది. సో వచ్చేసరికి చూడొచ్చు మొత్తం కెమెరా మోడల్ ఇక్కడ ఫిక్స్ చేస్తే మొత్తం తిప్పుకుంటూ తీస్తుంది. లైక్ ఏంటంటే లైక్ పైనకి అప్ అండ్ డౌన్, దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కింద ట్రాక్ కూడా ఉంది. ట్రాక్ మీద దీన్ని మనం అడిగి తీసుకెళ్ళచ్చు. స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ట్రాక్ చిన్నది పెట్టారు, మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కెమెరా మోడల్ అయితే ఇక్కడ వీళ్ళు అయితే మౌంట్ చేస్తారనమాట. Batteries are down, so it is more stable than any other dollies that are there. Achha, okay. It's very stable. Stabilization is very good in this. Okay. It's called totally dolly. Sorry? What it's is called the X-Type. X-Type, okay. X-Type. That's the model name, and the company that makes it is Panther, which is based in Munich, Germany. In Germany. It's done in Germany. Okay. Then. Okay, thank you. సో ఇది వచ్చేసరికి జర్మనీలో అయితే వాళ్ళు తీసుకొచ్చారంట. చూడొచ్చు టోటల్గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అలాగే అప్ అండ్ డౌన్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది ఇది. అండ్ ఇది రేంజ్ ఎక్స్టెండర్ అంటారు దీన్ని. టైప్ X అని చెప్పేసి చూడొచ్చు. బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. ట్రైపాడ్స్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి. ట్రైపాడ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ట్రైపాడ్స్ కూడా. ఏంజల్ బర్డ్లో కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చి లాంచ్ అయింది. అంటే మెమరీ కార్డ్ రీడర్స్ ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ ఉంది. iPhone 15 Pro 16 Pro కోసం కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది. అదేంటంటే రికార్డింగ్ మాడ్యూల్. ఆ రికార్డింగ్ మాడ్యూల్ వచ్చి మనం ProResలో మనం ఐఫోన్లో తీసుకున్నప్పుడు మనకి 128 GB వచ్చి 8 minutes మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఫుల్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే రికార్డింగ్ మాడ్యూల్ సెట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. మరి ఏంజల్ బర్డ్ వెబ్సైట్లోకి వెళ్ళారంటే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటుంది. ఏంజల్ బర్డ్ కోండోర్ బ్లూ రికార్డింగ్ మాడ్యూల్ అని ఉంటుంది. ఇంకో లెన్స్ గురించి ఏమైనా చెప్పాలా? చెప్పండి ఒకసారి కూడా. ఇది చూడండి. ఇది వచ్చి కూక్ బ్రాండ్ అందరూ వినపడి ఉంటారు. అంటే మనం చూసే ఒక 4 సినిమాలు చూసారంటే అందులో 3 సినిమాలు కూక్ బ్రాండ్తోనే తీసుంటారు. ఈవెన్ మనం చూసే పుష్ప మూవీ కూడా ఉంది కదా, అది కూడా కూక్ బ్రాండ్తోనే తీశారు, కూక్ లెన్సెస్తోనే తీశారు. సో సేమ్ లెన్సెస్, ఆ లెన్సెస్ అన్ని చూసారంటే చాలా సినీ లెన్సెస్, చాలా సైజ్ పెద్దది ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో సినీ లెన్స్ క్వాలిటీతోనే చాలా కాంపాక్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో మీకు కూక్ SP3 అని లాంచ్ చేశారు. సో ఈ లెన్స్లో చూసారంటే మీకు 6 లెన్సెస్ వస్తుంది. ఓకే, 6 ఫోకల్ లెన్స్లో 18mm, 25mm, 32, 50, 75, 100mm. ఓకే. సో ఇవన్నీ డిఫాల్ట్గా మనం సోనీ కెమెరాస్తో వాడుకోవచ్చు. ఏ సోనీ కెమెరాస్ అయినా మనం ఫిట్ చేసి వాడుకోవచ్చు. FX3, FX6, బురానో, వెనిస్ అన్ని కెమెరాలో వాడుకోవచ్చు. సో మనకి RF మౌంట్ వాడుకోవాలంటే కూడా వెనకాల ఉన్న మౌంట్ మనం రిలీజ్ చేసేసి ఓకే అడాప్టర్. సో ఈ లెన్స్లో ఉన్న వెనకాల చూసారంటే ఒక ఈ మౌంట్ ఇచ్చి ఉంటారు. ఈ మౌంట్ని స్క్రూస్తో మనం రిమూవ్ చేసి RF మౌంట్ మనం సెట్ చేసుకొని ఇలా కొమోడో, రాప్టర్ ఇంకా కెనాన్ RF కెమెరాస్లో మనం వాడుకోవచ్చు. ఓకే బ్రో, ఎట్లా అనిపించింది ఎక్స్పో? చాలా బాగుంది. సుహాస్ బ్రో వీడియో చూసి వచ్చాను నేను కూడా. ఓకే, ఎక్స్పో అంటే టోటల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, చేస్తున్నారా ఇంకా మొత్తం చూసారా? మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది? ఆఫ్ అయింది. అంత ఎక్కువగా కెమెరా, లెన్సెస్,
ఇంకా ఎక్కువ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇట్లా వాళ్ళ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అన్నీ హెల్ప్ఫుల్ గానే ఉన్నాయి. అంటే బడ్జెట్ లో మూవీస్ తెద్దామన్నా కానీ హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. స్టోరీ రైటింగ్ కి కూడా కొన్ని ఏఐ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఫిలిం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అంతే కదా, ఎందుకంటే అందరు రాలేరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫిలిం పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. అందరు ఆల్మోస్ట్ అందరూ ఇంట్రెస్ట్ ఉన్నారు. సో టోటల్గా అంతా మంచిగా అనిపించింది అంట, అంతేనా? చాలా బాగుంది. అంటే మనకు నార్మల్గా ఇట్లాంటి ఎక్విప్మెంట్ అన్ని చూడాలంటే షూటింగ్స్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది. వాళ్ళు అలో చేయాలి, అంతే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనకు పెద్ద పెద్ద కెమెరాస్ ఎక్కడున్నా అని హాలీవుడ్ మూవీస్లో వాడిన కెమెరాస్ అవి కానీ మనం ఈజీగా చూడవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లాంటివి వాడుతున్నారు, లెన్సెస్ ఎట్లా అయిందనేది. మనకు ఇట్లాంటి ఫెసిలిటీ అనేది దొరకదు ఇక్కడైతే, అది ఫ్రీగా అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. సో ఈ సినిమాటిక్ ఎక్స్పోలో ఏంటంటే ఒక మోడల్ అయితే కూర్చోబెట్టారు అక్కడ, అండ్ తన యొక్క స్కెచ్ అయితే ఎవరు వేస్తారు అని చెప్పేసి ఇక్కడ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో అందరూ ఆర్టిస్టులు అయితే కూర్చొని ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళందరూ ఆర్టిస్ట్స్. సో వీళ్ళైతే తన స్కెచ్ అయితే వేస్తున్నారు, అండ్ మనం అయితే చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ అందరూ అయితే వాళ్ళ స్కెచెస్ అయితే వేస్తున్నారు చూడొచ్చు, అండ్ రా స్కెచెస్. లెట్స్ సీ డ్రాయింగ్ ఎంత మంచిగా వచ్చి చూడండి. ఎవరెవరైతే చూడండి ఇక్కడ. సో చూడొచ్చు ట్యాంకర్ ఇది. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఉంది, ఇదైతే భలే ఉందన్నమాట. 3D ప్రింటర్తో అయితే తయారు చేస్తారు దీన్ని. 3D ప్రింటర్ చూసుకుంటే అక్కడ ఉందన్నమాట 3D ప్రింటర్. సో దాని దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు 3D ప్రింటర్తో చేసిన ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ ఉంది. బాగుంది చూడడానికి. బ్రో ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది బ్రో? 2 days పట్టిందా? సో 2 daysలో ఇదైతే రెడీ అయిపోయిందంట. ఇది వచ్చేసరి ఎవరో 3D ప్రింటర్తో అయితే రెడీ చేశారనమాట. సో దీన్ని ఒకసారి మనం చూద్దాం. లాంగ్ రాడ్ చూడొచ్చు. ఎంతో చంపుతో చచ్చిపోతారు అనుకోకండి, కావారు. ఇది ఎందుకంటే 3D ప్రింటర్తో చేసిన కత్తి ఇది. ఇవన్నీ కూడా 3D ప్రింటర్తో ప్రింట్ చేసిన ఆబ్జెక్ట్స్, అండ్ అవన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఒక బ్యాట్మెన్ మాస్క్ కదా, బా ఇట్లా క్రేజీ ఉంది. అయితే చేశారు. ఒక పిస్తోల్ తీరా సింహం నా మినియేచర్ ఇది. మూవీస్లో చూపిస్తారు గన్స్. దాంతోపాటు మనకి షార్ట్ గన్ గబ్బర్ సింగ్. అది పట్టదు బాయ్, ఇది పట్టదు. అండ్ ఇంకోటి మాస్క్. థార్ హ్యామర్. అండ్ ఇది కూడా 3D ప్రింటర్లోనే వేసినది అనుకుంటా. బ్రో ఇవన్నీ 3D ప్రింటర్లో వేసినవి కదా ఇంత పెద్ద. సో ఫిల్మ్ మేకింగ్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసేవి. అండ్ వీళ్ళు ఏంటంటే మనకి వాళ్ళలో సెపరేట్గా ఉంటాయి చిన్న పార్టికల్స్ అన్ని, చిన్న మినియేచర్స్ అన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. కానీ మనకి ఏంటంటే ఇక్కడ మనకి కనపడే ఏమేమి ఉన్నాయో మనకి వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు, లైక్ ఎగ్జిబిట్ చేస్తారు. మనం అయితే ఎక్స్పీరియన్స్ కావచ్చు. అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ కూడా కరెక్ట్ ఎలా ఉన్నాయో అలా వచ్చినాయి. అంటే కెమెరా ఎట్లా చెప్తున్నారు వచ్చేసరికి కెమెరా లైక్ సర్కిల్ షాట్, రొటేటింగ్ షాట్స్ అయితే తీయచ్చు దీని నుంచి. ఒక ట్రైపోడ్ ఇది. సో ఈ ట్రైపోడ్ నుంచి ఏంటంటే రొటేటింగ్ షాట్స్ లాగా అయితే తీయచ్చు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం తిరుగుతుంది. మొత్తం అయితే రొటేటింగ్ షాట్స్ కోసం యూజ్ చేయొచ్చు దీన్ని మెయిన్గా. ఇది వచ్చేసరికి స్లైడర్ అనమాట. ఇది వచ్చేసి స్లైడర్కి కెమెరా మౌంట్ చేసి ఏంటంటే కెమెరా స్లైడింగ్ షాట్స్ కూడా వస్తాయి. అండ్ అన్నీ ఏంటంటే మౌంట్స్ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ జనాలు అసలు ఇంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మంది వచ్చారు. లాస్ట్ టైం అయితే ఇంతమంది లేరు. హ్యాపీగా అంత ఎక్స్ప్లోర్ చేసినా కానీ ఈసారి ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. వచ్చేసరికి కొత్తది అనమాట, కొత్త టెక్నాలజీ. దీనికి ఏదైతే ట్రాక్ ఉందో వీళ్ళు ఏ విధంగా సెట్ చేశారో దీని నుంచి వెళ్ళిపోతుంది. ట్రాక్ అవసరం లేదు దీనికి. ఆటోమేటిక్గా ఏఐ యూజ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ట్రాకింగ్ చేసేసుకుంటుంది. సో మొత్తం సెన్సార్ బేస్డ్ ఇది. సెన్సార్స్ లాగా మొత్తం సెన్సార్స్ యూజ్ చేసుకుని అయితే ట్రాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. జస్ట్ ఏంటంటే ఒక టేప్స్ లాంటిది అయితే అతికిచ్చారు కింద, ఇవి ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా దానికైతే ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. టోటల్గా సెన్సార్స్తో యూజ్ చేసిన కెమెరా అయితే అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి రోనిన్ గింబల్ అయితే వాడారు. అండ్ అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది చూడొచ్చు మనకైతే. అండ్ అప్ అండ్ డౌన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్గా మనకి ఏ విధంగా వీళ్ళు అయితే ట్రాక్ సెట్ చేశారో ఆ విధంగా ఇదైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా అనిపించింది, నిజంగా క్రేజీ ఉంది. సో ఏ విధంగా వెళ్తుందో చూడొచ్చు మనం ఇక్కడ. సో రోడ్ల మీద చూడొచ్చు ఈ విధంగా మనకి ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది. వావ్
లేదు, దీన్ని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో మ్యాక్ ట్రాక్స్ అని చెప్పేసి వాళ్ళ ఒక ట్రాకింగ్ది, అండ్ అలాగే అజిటో అని చెప్పేసి దీని ఒక మౌంట్ అయితే ఉంది, అండ్ అలాగే రోనిన్ గింబల్ అయితే ఉంది. దాంతోపాటు కెమెరా, వాట్ కెమెరా ఈజ్ యూజ్డ్ బ్రో? ఫెంటమ్. ఓకే, కెమెరా ఫ్యాంటమ్ కెమెరా అయితే యూజ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది టోటల్గా. అక్కడ నుంచి ఫస్ట్ వచ్చినప్పుడల్లా మళ్ళీ దీనికి ఏంటంటే స్టెబిలైజేషన్ కోసం మనకి ఏంటంటే షాకప్స్ కూడా ఉన్నాయి. స్టెబిలైజేషన్ కోసం షాకప్స్ కూడా దీనికి పెట్టారు, స్ప్రింగ్స్. సో కెమెరా అటు ఇటు కొంచెం పాత్ కరెక్ట్ లేకున్నా కూడా ఆటోమేటిక్గా దానికి స్టెబిలైజ్ చేసుకుని అయిపోతుంది. అండ్ అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది చూడొచ్చు. బా వేరే భయ్యా. ఓకే, సో కెమెరా వచ్చేసరికి అక్కడి నుంచి అయితే ఆపరేట్ చేశారనమాట వీళ్ళు. సో మనమే అక్కడ ఉన్నాం చూడొచ్చు. సో ఇతను వచ్చేసరికి అన్న ఫోకస్ చేస్తూ ఉన్నాడు అనమాట ఈ ఒక కెమెరాని. ఒక్కొక్క కెమెరాని ఆపరేట్ చేయడానికి 3-2 మెంబర్స్ అయితే ఉన్నారు. సో బాగుంది భయ్య, నిజంగా మనమే ఫోకస్ అవుతున్నాం దాంట్లో చూడొచ్చు కెమెరాలో. హాయ్ అవుట్పుట్. అండ్ ఇది వచ్చేసరికి కెమెరా. అండ్ ఈ కెమెరాని కంట్రోల్ చేసేది అక్కడ ఉన్న బ్రో కెమెరాని కంట్రోల్ చేస్తాడు. అంటే కెమెరా మాడ్యూల్ని బ్రో హ్యాండిల్ చేస్తున్నాడు, అండ్ కెమెరా ఫోకస్ని ఇంకో బ్రో హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ కెమెరా బ్రో టోటల్గా రోల్ అవుతుంది కదా, అదంతా బ్రో ఈ బ్రో నేను యాక్సెస్ చేసేది మొత్తం. సో దాన్ని కంట్రోల్ చేసేది ఇక్కడ బ్రో ఎవరైతే ఉన్నారో అతనైతే కంట్రోల్ చేస్తున్నాడు అనమాట దాన్ని. ఏంటంటే ఇక్కడ మొత్తం అన్ని వెపన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకో నేను చంపితే డైరెక్ట్ చచ్చిపోతాడు సినిమాలో. బయట చూసుకోవచ్చు, లైట్ వెయిట్గా ఉంది. ఎట్లా చూడండి అసలు. దీంతో పాటు ఇంకా మనకి ఇంకా చాలా వెపన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. థార్ హ్యామర్ సపరేట్ తయారు చేసి స్టిక్ చేస్తారు అనమాట. అండ్ ఫిల్మ్ మేకింగ్ లో యూస్ చేసి ఇలాగే వీటిని యూస్ చేస్తారు. అండ్ ఎడిటింగ్ లో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు అనమాట. క్రెయిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కెమెరాకి పెట్టేసి క్రెయిన్స్ అయితే నడుపుతున్నారు. ఇది వచ్చేసరికి రెడ్ కెమెరాతో పాటు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి క్రెయిన్. ఈ క్రెయిన్ వచ్చేసరికి చైన్తో అయితే ఆపరేట్ చేస్తారు దీన్ని. దాంతోపాటు ఇంకోటి ఉంది ఇక్కడ చూడొచ్చు క్రెయిన్. సో 2 క్రెయిన్స్ అయితే ఉన్నాయి. వచ్చేసరికి సినిటికా న్యూట్రాన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి గింబల్ హౌస్ అని చెప్పేసి ఇంకోటి అయితే వాళ్ళు లోగో అయితే ఇచ్చారు. అండ్ అది వచ్చేసరికి ఏంటంటే మొత్తం ఎంత ఓపెన్ కూడా స్టెబిలైజేషన్ అలానే ఉంటుంది, ఆ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ పైన ఇంకోటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి కార్ కెమెరా, యాక్షన్ సీన్స్లో యూజ్ చేస్తారు. ముందు కార్ అయితే ఉందన్నమాట. సో ఈ కార్ ఏదైతే ఉందో కార్తో మనం ఏంటంటే చేజింగ్ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఫైటింగ్ సీక్వెన్సెస్, చేజింగ్ సీక్వెన్సెస్లో అయితే కార్ని అయితే యూజ్ చేస్తారు. సో ఏంటంటే లైక్ చేజ్ అవుతూ ఉంటాయి, లేదంటే ముందు వెళ్తుంటే వెనుకున్న కార్ని తీయడం అలాంటివి అయితే ఒక కార్తో తీస్తారనమాట. ఇదే క్రెయిన్ కెమెరా. అండ్ ముందు ఇంకోటి ఉంది, అది కూడా మనం చూద్దాం. సో మెయిన్గా ఈ కెమెరాస్ అయితే నచ్చినాయి, ఎందుకంటే లైక్ ఇంత పెద్ద క్రెయిన్స్తో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అంటే ఒకటే టైంలో ఫోకస్ కావాలి, కెమెరా అనేది మోషన్ కంట్రోల్ కావాలి, క్రెయిన్ అనేది కంట్రోల్ కావాలంటే చాలా అసలు నిజంగా చెప్పాలంటే చాలా టాస్క్ అనమాట. అది చాలా సమనే చెప్పాలి. అండ్ సంథింగ్ హీఈస్ డూయింగ్ విత్ ద కెమెరా, లైక్ అతను సెట్ చేస్తున్నాడు దాన్ని. సో ఏంటంటే కెమెరా ఒకటి ఉంటే సరిపోదు, దానికి పెద్ద ట్రైపోర్డ్లు కావాలి, దాన్ని హ్యాండిల్ చేయాలి దానికి. ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి కెమెరాలు అయితే ఉంటాయి, వాటి లక్షలు పెట్టుకుంటారు. సో వాటిని హ్యాండిల్ చేయాలనుకుంటే మంచి ట్రైపోర్డ్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట, ఇది వచ్చేసరికి బగ్గీ. సో బగ్గీ లాంటి కెమెరా అది చూడొచ్చు ఇక్కడ. అండ్ ఒక ఏదైతే మనకి జీప్ లాంటి స్ట్రక్చర్ అయితే ఉందో ఏటీవీ, సో దీంతో ఈ యొక్క కెమెరా ఆపరేట్ చేస్తారనమాట. ఇది వచ్చేసరికి ఏటీవీ వెహికల్ కాబట్టి ఎలాంటి హిల్స్ దగ్గరైనా ఈ యొక్క చేజింగ్ సీక్వెన్సెస్ చేయడానికి చాలా బాగా పనికి వస్తుంది. లేకపోతే సినిమాలో చూడవచ్చు మనం ఇలాంటి ఏటీవీస్ తీసుకొని హీరోయిన్లు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని తీయడానికి ఒక కెమెరా కావాలి కదా, సో దానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో దీనికి కెమెరా అయితే వీళ్ళు ఇంకా మౌంట్ చేయలేదు, జస్ట్ ఒక వెహికల్ అయితే పెట్టుంది ఇక్కడ. ఇక క్రెయిన్ వెనక అసలు ఫోకస్ లైటింగ్. నా ఐఫోన్ కూడా బాగుంది భయ్య, కెమెరాలు రికార్డ్ చేస్తావో లేవో తెలియదు కదా, ఇంతగా మనమైతే రికార్డ్ చేస్తున్నాం దీన్ని. సో వీళ్ళైతే చూడొచ్చు, దానికి సపోర్ట్తో వీళ్ళైతే ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటూ రికార్డ్ చేస్తున్నారు. అవును, యాక్చువల్గా ఈ కుక్ అనే లెన్స్ ఇందాక మేము అక్కడ చూసాం, పుష్ప సినిమాలో యూజ్ చేసిన లెన్స్ ఇదే.
ఇది వచ్చేసరికి ఒక రోబోటిక్ కెమెరా యాక్షన్ సీన్స్లో అయితే యూజ్ చేస్తారనమాట. సో ఇదేంటంటే దీని యొక్క ఫంక్షన్ వచ్చేసరికి దానిలో ఆటోమేటిక్గా సిస్టంలో ఇచ్చేస్తే దానికి అది ఆటోమేటిక్గా సెట్ చేసేసుకుంటుంది. సో ప్రతి ఒక్కటి దీనికి సెన్సార్స్ ఉంటాయి అనమాట. సో మనకు నచ్చినట్టు మనం అయితే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు దీని యొక్క యాక్షన్స్ అనేది. సో మనం ఇచ్చిన దాన్ని బట్టి ఇది పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో విక్రమ్ సినిమాలో అక్కడిక్కడ చూసి ఉండొచ్చు మీరు మోకో బాట్ అని చెప్పేసి. ఇది వచ్చేసరికి ఫ్లెక్స్ బాట్ అనమాట. చాలా నచ్చింది ఇది కూడా నాకు. సో ఫైట్ సీక్వెన్సెస్లో ఈజీ అనమాట ఇంకా. సో ఎవరైతే ఫైట్ మాస్టర్ ఒక స్టెప్ చెప్తాడో ఒక ఫైట్ చెప్తాడో దాన్ని బట్టి మనం చూసేసుకొని దీని యొక్క టెక్నిషియన్ చెప్పేసి ఆటోమేటిక్గా తను సెట్ చేసేస్తాడు. లోపల ఉన్న సాఫ్ట్వేర్కి ఒక యాక్షన్స్ ఇచ్చేస్తే దానికి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు చూపించే క్లిప్పే ఈ ఎగ్జాంపుల్ అనమాట. చూడొచ్చు అది. సో గైస్ వచ్చేసరికి ఏంటంటే టోటల్గా మైక్ సెటప్స్ అండ్ ఇది వచ్చేసరికి మనకి విండ్ రాకుండా విండ్ని క్యాన్సిల్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ అది అన్ని ట్రాన్స్మిటర్స్ రిసీవర్స్ అయితే ఉన్నాయి. సో వచ్చేసరికి హోలీ ల్యాండ్ మైక్ అండ్ అలాగే నార్గా ప్లేబ్యాక్ 2 అని చెప్పేసి అన్ని మైక్స్ అయితే ఉన్నాయి కదా. వచ్చేసరికి వైర్లెస్ మైక్స్ అనమాట. మన దగ్గర కూడా మైక్ ఉంది చూడొచ్చు. ఇది కూడా హోలీ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ మైక్ అండ్ ఆ మెడలో కూడా అదే మైక్ ఉంటుంది చూడొచ్చు. అండ్ ఇదైతే హోలీ ల్యాండ్ మైక్ ఉందో వైర్లెస్. సో అదే మైక్ అక్కడ ఉందన్నమాట. సో ఇలాగే మనకి ఏంటంటే అన్ని వైర్లెస్ మైక్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్మిటర్స్ అండ్ అలాగే రిసీవర్స్ ప్రతి ఒక్కటి మనకైతే ఇక్కడ విధంగా ఉన్నాయన్నమాట. రిసీవర్స్ ఇవన్నీ. సో ఏంటంటే ఇంత ప్రీమియం సౌండ్ అయితే వస్తుంది అనమాట వీటి నుంచి రికార్డ్ చేస్తాయి. సో ఇవి కూడా మనకైతే మూవీస్లో అయితే యూజ్ చేయొచ్చు. వీళ్ళు తీసిన యూజ్ చేసిన మూవీస్ లైక్ ఏంటంటే వీళ్ళు ఏ మూవీస్లో వీళ్ళ మైక్స్ అయితే యూజ్ చేస్తారు ప్రతి ఒక్కటి మనకి ఇంకా డిస్ప్లే అయితే చేస్తున్నారు చూడొచ్చు. Hello, we are from Waves organization. We are conducting story writing competition. You just have to register here. The winner will get 5 lakh prize money. It's okay even if you're not interested in story writing. We have other categories as well like animation, VFX, video editing, audio editing. Make sure to register. ఓకే. సో ఇక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఏంటంటే డైరెక్ట్ రిజిస్టర్ అయిపోవచ్చు అండ్ మైక్ యాక్షన్. సో రిజిస్టర్ చేసుకొని మీకు ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ చేసుకోండి. లైక్ ఫిలిం లైక్ దీంట్లో ఏంటంటే స్టోరీ రైటింగ్ కూడా చాలా కేటగిరీస్లో అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఒక క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసుకుంటే మీకు రిజిస్టర్ చేసేసుకోవచ్చు. సో మీరైతే 5 lakh క్యాష్ అయితే గెలుచుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు మనకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు వేవ్స్ అని చెప్పేసి. సో ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అయిపోండి. హాయ్ బ్రోస్. బ్రో ఎట్లా ఉంది మరి సినిమాటిక్ ఎక్స్పో? హౌ ఇస్ సినిమాటిక్ ఎక్స్పో? చాలా బాగుంది అసలు. చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. అవునా? అవునా మైక్ ఇస్తాం బ్రో. చెప్పండి ఎట్లా ఉంది ఏంటి చెప్పండి. బాగుందన్న నిజంగా బాగుంది. ఓకే. నాకు ఏంటంటే చాలా మంది క్రౌడ్ ఎక్కువ వచ్చేసారు. చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. అంతా కూడా సాయి సుహాస్ గుత్తుల వీడియో ప్రభావం. ఎవర్రా మీరంతా అన్నట్టు ఉందన్నమాట. మంచి నాలెడ్జ్ అయితే పొందొచ్చు తక్కువ మంది ఉంటే. నాకు అనిపించింది ఏంటంటే 1 week ఉంటే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరినీ హ్యాండిల్ చేయాలి కాబట్టి 1 week ఉంటే బెస్ట్ అని అనిపించింది. చూడండి బ్లాగర్ చేస్తా ఉన్నాడు అంతేగా. మనడు సాయి చరణ్ బ్లాగ్స్ మస్తు చేస్తుంటాడు. తెలుగు ట్రావెల్ ఫిలిమ్స్ నిజం చెప్తున్నా కదా. సౌండ్ అనేది భలే ఇస్తాడు అనమాట. వాయిస్ నీ కూడా తెలుసుకున్నా బ్రో ఎలా ఇస్తావు అయిందని చెప్పేసి మంచిగా చేస్తాడు అనమాట. అండ్ బ్రో సినిమాటిక్ ఎక్స్పోకి వచ్చావు చూసావా లేదా? చూసిన. ఎలా అనిపించింది? ఎట్లుంది? అంటే మనం ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ఫోటోగ్రఫీ ఫీల్డ్. నేను మేజర్లీ డీల్స్ విత్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అనమాట. ఆ గింబుల్ సైడ్ ఇంకా రోబోటిక్ ఆర్మ్స్ చూసిన అసలు క్రేజ్ అనిపించింది. ఆ టెక్నాలజీ మస్తు అనిపించింది. అటు సైడ్ తిరిగినా ఇప్పుడు ఇంకా ఇచ్చాడు వెళ్ళాలి. మొత్తం తిరిగినాక ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు షేర్ చేస్తాం మళ్ళీ. బాగుంది. ఇక్కడ ఇప్పటివరకు అయితే మంచిగా అనిపించింది. క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు. చాలా అసలు ఎంట్రీ ప్రాసెస్ క్లోజ్ చేసి అట్లా ఉన్నారు మరి క్రౌడ్ అయితే. సో మాకు ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. ఇంకా మనం కవర్ చేద్దాం వెళ్దాం పదండి. షూర్ రైట్ బ్రో. ఇది వచ్చేసరికి కామిక్ స్ట్రీట్. ఇదంతా కూడా చూడొచ్చు. స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సినిమా కామిక్స్ అయినా కానివ్వండి లైక్ బుక్స్ లాంటివి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అయితే సేల్ చేస్తున్నారు. అన్ని స్టాల్స్. ఇక్కడ పజిల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇక పజిల్స్ సాల్వ్ చేయడం ప్రతి ఒక్కటి మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయొచ్చు. అండ్ PVCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లైక్ హనుమాన్ మూవీ ఏదైతే ఉందో సో వాళ్ళ స్టాల్ అనమాట ఇది. సో ఇదంతా AMD వాళ్ళు అనమాట. ఫ్రీ ప్లే జోన్ అని అయితే ఉందన్నమాట. సో దీనిలోకి మనం వెళ్దాం. అండ్ ఇదంతా ఒక కంచె కట్టి లోపలికి ఎంట్రీ అయితే ఉందన్నమాట. సో ఫ్రీగా వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తాగే వాళ్ళు తాగొచ్చు. గైస్గా మన సన్నీ బ్రో శ్రీరామ్ బ్రో వచ్చారనమాట. సో ఎట్లా బ్రో ఇప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావు? 1 hour అవుతుందా? ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? అండ్ సినిమా మెయిన్గా మన డైరెక్టర్ అనమాట. అప్కమింగ్ డైరెక్టర్ అనమాట సన్నీ బ్రో.
మన ఫిల్మ్ మేకర్స్ కాబట్టి మనకి చాలా ఇంట్రెస్టింగ్ లైక్ ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది. అంతేనా? ఇవన్నీ చూస్తానంటే సో వెరీ హ్యాపీ. బ్రో శ్రీరామ్లో నీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్గా నేను ఎక్స్పో మిస్ అయ్యి ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. చాలా బాగుంది. మనం చాలా నాలెడ్జ్ అంటే మనం చాలా ఎక్స్ప్లోర్ చేసా కెమెరాస్ వైజ్ కానీ టెక్నికల్ గా కానీ అండ్ విఎఫ్ఎక్స్ వైజ్ గా కానీ చాలా నేర్చుకున్నా. చాలా నాలెడ్జ్ బయటకి వెళ్తున్నా. నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకర్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫిల్మ్ లవర్స్ మొత్తం. సో చాలా యూజ్ అవుతుంది. సో గైస్ ఎవరైనా మిస్ అయితే కనుక రేపు కూడా ఎక్స్పో కంటిన్యూ అవుతుంది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా నాలెడ్జ్ తో బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ గైస్. సో మనకైతే ట్యాక్స్ అది ఇచ్చారనమాట. AMD మేము ముందుగా రిజిస్టర్ చేసుకున్నాం గేమ్ ఆన్ అని చెప్పేసి. ముందు రిజిస్టర్ చేసుకుంటే మనకి లోపలికి ఎలో చేస్తారనమాట. అండ్ మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 ట్యాక్స్ అయితే ఉన్నాయి. సో లోపలికి రాగానే ఇట్లా ఉందన్నమాట టోటల్గా ఎన్విరాన్మెంట్. అండ్ AMD విశాల్ పెరిఫరల్స్ వాళ్ళది ఒక స్టాల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ మనం ఇంకా అసలు లోపలికి వెళ్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏంది అసలు ఏమేమి కండక్ట్ చేస్తున్నారు ఏంటి. అండ్ ఇది ఇక్కడ ఫ్రీ గేమ్ జోన్ అయితే వాళ్ళు రాశారు కదా. సో ఫ్రీ గేమ్ జోన్ ఏంటో కూడా మనం అయితే ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇది వచ్చి మొత్తం ఈవెంట్ లాగా అయితే జరుగుతుంది. పెద్ద స్టేజ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి సెపరేట్ సెక్షన్ ఇది. సో ఆ సెక్షన్ వచ్చేసరికి సినిమాటిక్ ఎక్స్పో సెక్షన్లోనే ఇది ఇంకో సెక్షన్ లాగా. దీనిలో AMD వచ్చేసరికి దీనిలో ఏంటంటే పాస్ ఉంటే లో చేస్తారు. ముందుగా మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి ఒక చేతికి ఒక బ్యాండ్ అయితే ఇచ్చారనమాట. సో దీంతో మనం అయితే లోపలికి వచ్చేసాము. ఇది మనకి ఏంటంటే వీడియో తీసి పెడుతుంది. అండ్ ఇది ఈ విధంగా అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. మన నార్మల్గా బయట ఫంక్షన్స్లో వెడ్డింగ్స్లో అక్కడిక్కడ కనపడుతూ ఉంటుంది ఇది కామన్గా. ఇక్కడ ఫ్రీ గేమ్స్ అని రాశారు కాబట్టి ఫ్రీగా గేమ్స్ ఆడుకోవచ్చు. పీసీస్ ఉన్నాయి, గేమింగ్ పీసీస్, ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ VR కూడా ఉందన్నమాట. ఇక అంతా ఫుల్ రష్ ఉన్నారు, చాలా టైం పడుతుంది. ఇంకా మాకు వెళ్ళిపోవాలనిపించింది. ఏమంటావు బ్రో సన్నీ బ్రో? బయటికి వెళ్ళిపోదాం ఇంకా. ఇది వచ్చేసరికి AMD ఫ్రీ ప్లే జోన్. మనమైతే బయటికి వెళ్ళిపోదాం. గైస్ యో మరరేం బ్రో మన బ్రో బ్లాగింగ్ కొత్త కెమెరా ఉన్నారు. బ్లాగింగ్ బాగుంటుంది భయ్యా, బాగుంటుంది. ఇది ఇంతే ఉన్నది, ఇంత పెద్దగా ఉంటుంది. ఇక్కడే చూపెడుతుంటే దుబాయ్. చెప్పండి తీయండి, ఇంకోటి చూపియండి. ఇంకోటి చూపియండి. మాది 14 Pro, అమ్మాయి 16 Pro. అమ్మాయి పెద్దగా ఉంది దానికంటే. మ్యాక్స్ మాది, మీరు ప్రో డబల్ మ్యాక్స్. చిన్నది పెద్దగా వచ్చారు ఇద్దరు. ఇంకా ఇప్పుడు వచ్చారు ఇంకా. అవునా అదే మన కట్టే టికెట్ లీక్ కావద్దు. బ్రో నో కామెంట్స్. ఇంకా ఏంటంటే యాపిల్ ఆర్ట్ స్టూడియోస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నాడో మనిషి అతను ఏ విధంగా యాక్షన్ చేస్తున్నాడో దానిలో రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో గంద కింద పెడితే కనిపెట్టినట్టు. అండ్ అవతార్ సినిమాలో మీరు గ్రాఫిక్స్ చూసినట్టు ఏదైతే వాళ్ళు ఇలాంటి షూట్స్ వేసుకొని పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్లో కూడా ఇలాంటి షూట్స్ వేసుకొని వాళ్ళు గ్రీన్ స్క్రీన్ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు చూసుకుంటే ఏంటంటే మనకి రిప్రజెంట్ అవుతుంది దానిలో. మీకు చూడొచ్చు అక్కడ ఇతను బాల్ ఏ విధంగా పట్టుకున్నా కూడా సేమ్ అదే దానిలో రిప్రజెంట్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే చాలా మూవీస్ అయితే షూట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఈజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలానే ఇతనితో పాటు అక్కడ ఇంకో అతను ఉన్నాడు కదా. సో అక్కడ అతను మాట్లాడినట్టు అక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఇట్లా మాట్లాడినా కూడా దాంట్లో ఎక్స్ప్రెషన్స్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దాంట్లో తెలుస్తాయి అనమాట. దాంట్లో చూడొచ్చు అక్కడ. అండ్ ఆ విధంగా అయితే ఉంటుంది. సో సినిమాలో మెయిన్గా కెమెరా ఎంత ఇంపార్టెంటో లైటింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. లైటింగ్ లేని కెమెరా పనిచేయదు. సో లైట్ కోసం లైటింగ్ సెటప్ చూడండి, ఎన్ని సెటప్స్ కళ్ళకి ఎంత లైక్ నేనే చూడలేకపోతున్నాను అనమాట, అంత కళ్ళకి కొడుతుంది. సో ఇన్ని లైట్స్ అనమాట, డిఫరెంట్ లైట్స్ ఒక్కొక్కటి ఒక్కో దగ్గర యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకటి పిల్ లైట్ అని, మెయిన్ లైట్ అని, చాలా లైట్స్ అయితే ఉంటాయి. సో ఈ లైట్స్లో చూసుకోవచ్చు చాలా టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ యొక్క లైట్స్ అన్నీ యూజ్ చేసి ఏంటంటే సినిమాలో యూజ్ చేస్తారు. దీంతో ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేది సబ్జెక్ట్స్ అనేది బాగా క్లియర్గా కనపడతాయి అనమాట. హీరోయిన్ అయినా ఏ క్యారెక్టర్ అయినా కూడా మంచిగా కనపడుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎట్లుంది అందరం మనం బాగుందండి, ఎక్స్ప్లోర్ చేసాం. అనిపించింది చెప్పండి. బాగుందండి నిజంగా మొత్తం అసలు నీ రీల్ వైరల్ అవ్వడం వల్ల ఇక్కడ అందరూ నీ ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా నీ ఫ్యాన్స్ చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరు వచ్చి సాయి సుహాస్ గుర్తులు నాకు ఎంత ఆనందంగా అనిపించింది. గట్టిగా లైక్ కూడా కొట్టుర్రి. యాక్చువల్గా ఈ ఎక్స్పో చాలా మేము బాగా ఎక్స్ప్లోర్ చేసాం. ఆల్ బికాస్ ఆఫ్ సాయి బ్రో. సాయి సుహాస్ మమ్మల్ని దీనికి గైడెన్స్ పక్కన పెడితే మోటివేట్ చేసి మరీ తీసుకొచ్చాడు. కానీ బాగా యూజ్ అయింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. హ్యాపీ సాటర్డే. నాకు చాలా సంతోషం వేస్తుంది యాక్చువల్లీ చూస్తే. ఎందుకంటే మనోడు మాకంటే ముందే వచ్చిండు చెప్పకుండా. స్కూల్ పిల్లలు రెడీ చేశాడు. దీనికన్నా మనోడికి సబ్స్క్రైబ్ చేయాలి మీరంతా. సపోర్ట్ చేయండి, ఎట్లా సపోర్ట్ చేయండి. గంట దాని బటన్ కొట్టు అన్ని కొట్టు.
సో గైస్ ఎలా అనిపించింది సినిమాటిక్ ఎక్స్పో? మంచిగా అనిపించిందా? సో మీకు మొత్తం చూపించా ఇక్కడ ఎలా ఉంది ఏంటని ప్రతి ఒక్కటి చూపించా మీకు. అండ్ నచ్చితే మన పేజ్ని ఫాలో అయిపోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీరు అయితే చూడొచ్చు అనమాట. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు చూపించాను అయితే అనుకుంటున్నాను. మిస్ అయితే చెప్పండి వచ్చిన వాళ్ళు. సో దాంతో ఏంటంటే నాకు కూడా తెలుస్తుంది మిస్ అవుతున్నా అని చెప్పేసి మన కంటెంట్. సో మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.